క్షేత్రపాలకుడు మా ఊళ్ళో వద్దన్నంత వరకు శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికి ప్రస్తుతానికి షెడ్ రూపంలో ఉన్నది. అందరూ సహకరిస్తే గుడి నిర్మాణం జరిపించాలని అనుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్క అమాసకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 300 మంది దాకా వస్తున్నారు. ఆ ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండడం వల్ల బాగా జనాభా కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల మాకు మంచి పేరు వస్తుంది. ఈ గుడి అందరికి తెలియాలనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు 5వ నెల జరపబడుతుంది. ఇప్పటికే మాకు బాగా పేరు వస్తుంది. ముందు కూడా అందరు సహకరించి అన్నదాన కార్యక్రమానికి గుడి నిర్మాణానికి అందరు సహకరించాలని మరీ కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కె సోమయాచారి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి ప్రెసిడెంట్. నా పేరు కె సోమయాచారి. జై జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిపి ఒక గుడి నిర్మాణించుకోవడానికి అందరూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ గుడి మనం పునాది అనుకుని. ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి బాగా ఘనంగా జరుపుకుంటాము. భక్తాదులు చాలామంది పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కానీ 10 భక్తులు రావాలని మేము విశ్వబ్రాహ్మణం కోరుకుంటున్నాము. దయదలిచి అందరూ వచ్చి ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. కానీ ప్రతి నెలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అమాసకు జరుగుతుంది. కాకపోతే మా భక్తులము మేము ఉండేది 20 మంది అయినా బాగా గట్టిగా నిలబడి చేస్తున్నాము. ఇంకా గట్టిగా నిలబడి అదే అమాస జరుపుకొని భక్తాదులకు వచ్చిన ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు ఏమంటే భగవంతుని కోరుకుంటే ఆ భగవంతుడు ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందరికీ చల్లగా చూస్తామని చెప్పని మేము మా భక్తులము అందరం కలిసి వాళ్ళకు కూడా కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే కూడా ఒక పుట్టినదిన కావచ్చు, రేపు పొద్దున ఏదైనా పెళ్లి కార్యక్రమం చేసుకుంటే కూడా మేము అందరం సహకరిస్తాము, అందరికీ హెల్ప్ చేస్తాము. మేము అందరం ఒక యూనిట్గా ఉండి వాళ్ళకు సేవ చేయడానికి కూడా మా సేవ కార్యక్రమం మా సేవ భక్తులు కూడా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. మా భక్తాదులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు రావాలని కూడా మీ విలేకరుల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా అవగాహన కలిగి అదే ఇక్కడ మనకు గుడి ఉంది ఇక్కడ బాగా రావాలని చెప్పని వాళ్ళు కూడా ప్రయత్నం చేసి వస్తే మీ ద్వారా బాగుంటుందని చెప్పి మీకు కోరుకుంటున్నాను. విలేకరులు మీరందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు, మీకు నమస్కారాలు. నా పేరు కొండయాచారి. విశ్వకర్మ గుడికి ప్రజెంట్గా అయితే గవర్నర్ అధ్యక్షులుగా ఉన్నాము. దీనికి రాబోయే రోజుల్లో వేరే కార్యక్రమం కూడా చేయడానికి మేము ప్రాజెక్టులో ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.